మాణిక్యవాచకర్ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి పరమశివుడే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి రాత్రి అయింది. అప్పటిదాకా స్తోత్రాలు పాడి పాడి అలిసిపోయి మాణిక్యవాచకర్లు పడుకున్నారు. తలుపు కొట్టి, ఏమయ్యా నువ్వు పరమశివుడి మీద ఎన్నో స్తోత్రాలు చెప్పావుట, ఏది చెప్పు వింటాను. వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఎక్కడి నుంచో తీర్థయాత్రకు వచ్చాను, వినాలనిపించి వచ్చాను అన్నాడు. ఆయన శివస్తోత్రం చెప్పడం అంటే ఆయనకి బడలిక లేదు, రాత్రి లేదు, పగలు లేదు, శరీరం సహకరించకపోవడం అన్న మాట లేదు. అంత సంతోషం. ఆయన చేసిన స్తోత్రాలన్నీ చెప్తున్నారు. పరమశివుడు రాశాడు వాటినన్నింటినీ గ్రంథం కింద వ్రాసి తెల్లవారుతుండగా అలిసిపోయాడు మాణిక్యవాచకర్. స్నానం చెయ్యాలి, సంధ్యావందనాది క్రియలు ఆచరించాలి, వెళ్ళనా అన్నాడు. వెళ్ళిరా అని నేను సెలవు పుచ్చుకుంటానని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు పైకొచ్చి మాణిక్యవాచకర్లు చెప్పిన స్తోత్రాల్ని తాళపత్రాల మీద అన్ని రాసి వాటికి తాడు కట్టి చిదంబరంలో ఆకాశలింగం ఉన్నటువంటి ద్వారం దగ్గర పెట్టేసి దాని మీద నందీశ్వరుడు యొక్క ముద్ర గుద్ది వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున అర్చకులు తలుపులు తీయడానికి వచ్చారు. ఏవో